అందరికీ నమస్కారం. గంగాధర మాస్టర్ ఛానల్ చూస్తున్నటువంటి మరి కళాకారులకు, కళాభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇంతకుముందుకు మన గంగాధర మాస్టర్ ఛానల్లో అనేకమైన రాగాలను మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఆ రాగాలను తప్పకుండా చూస్తూ అవి నేర్చుకుంటూ చాలామంది హార్మోనియం నేర్చుకునేటువంటి సాధకులకు ఉపయోగపడే విధంగా మనం రాగాలన్నీ కూడా మన ఛానల్లో చెప్పుకోవడం జరిగింది. మరి ఆ రాగాలను చూస్తూ సాధన చేస్తున్నటువంటి మరి హార్మోనియం సాధకులందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈనాడు మరి ఒక కొత్త ప్రయోగం ఏమిటంటే 72 మేళకర్త రాగాలు మనం తెలుసుకోవాలి. 72 మేళకర్త రాగాలంటే సంగీత ప్రపంచంలో మరి సంగీత గాయకులు, కర్ణాటక సంగీత విద్వాంసులు పాడగలిగేటువంటి గొప్ప మేళకర్త రాగాలు. ఆ మేళకర్త రాగాలను హార్మోనియంలో మనము కూడా సాధన చేయాలని, అందరూ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మనం ఈనాడు మన ఛానల్లో ఈ మేళకర్త రాగాలను మనం స్వరబద్ధంగా మనం తప్పకుండా అందరికీ తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. కాబట్టి ఆ 72 మేళకర్త రాగాలు, 36 మేళకర్త రాగాలు వచ్చేసి శుద్ధ మధ్య రాగాలు, 36 ప్రతి మధ్య రాగాలు. మరి 36 శుద్ధ మధ్య రాగాలు, 36 ప్రతి మధ్య రాగాలు, వెరసి 72 మేళకర్త రాగాలు. ఈ 72 మేళకర్త రాగాలను మనం తెలుసుకుంటే మనం అవలీలగా ఏ రాగానైనా బాగా చక్కగా పాడగలం. మరి మేళకర్త రాగం అనగా ఏమిటి? 7 సప్త స్వరాలు, 7 స్వరాలతో ఉన్నటువంటి రాగం మేళకర్త రాగం అంటే సంపూర్ణ రాగం అని కూడా అంటాం. ఆ 7 స్వరాలు సా, రే, గా, మా, పా, దా, నీ, ఈ 7 స్వరాలతో వచ్చేటువంటి మేళకర్త రాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆ మేళకర్త రాగాలను వాయించాలంటే ముఖ్యంగా 16 షోడశ స్వరస్థానాలను మనం తెలుసుకోవాలి. ఆ 16 షోడశ స్వరస్థానాలు, ఇంతకుముందు ద్వాదశ స్వరస్థానాలు అంటే 12 స్వరస్థానాలు తెలుసుకున్నాం. ఇప్పుడు షోడశ స్వరస్థానాలు కంపల్సరిగా మనం తెలుసుకోవాలి, సాధన చేయాలి. మేళకర్త రాగాలు వాయించాలంటే ఈ కంపల్సరీ షోడశ స్వరస్థానాలను మనం తెలుసుకోవాలి. షోడశ స్వరస్థానాలను చక్కగా మనం గమనించి ఆ షోడశ స్వరస్థానాలను మనం బాగా దాన్ని గమనించి ఆ యొక్క స్వరస్థానాలను మనం సాధన చేయగలిగితే ఈ 72 మేళకర్త రాగాలను మనం సులభంగా మనం వాయించగలం, మనం పాడగలం. కాబట్టి ఈ షోడశ స్వరస్థానాలను మనం తెలుసుకుందాం. షోడశ స్వరస్థానాలను మనం తెలుసుకుందాం. ఎలా? షడ్జమం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం, 3 రీలు ఉంటాయి. మరి 3 గాలు, శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, 3 గాలు, 2 మాలు ఉంటాయి. శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, మరి పంచమం. తర్వాత శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం, 3 దాలు. మరి నిషాదాలు కూడా 3 ఉంటాయి. శుద్ధ నిషాదం, కైసిక నిషాదం, కాకల నిషాదం, షడ్జమం. ఇవి సప్తస్వరాలు. ఒక సా, 3 రీలు, 3 గాలు, 2 మాలు, 1 పా, 3 దాలు, 3 నీలు, వెరసి 16 షోడశ స్వరస్థానాలను మనం చక్కగా తెలుసుకోగలిగితే ఈ 72 మేళకర్త రాగాలు సులభంగా మీరు సాధన చేయగలరు, చక్కగా వాయించగలరు. మరొక్కసారి ఈ షోడశ స్వరస్థానాలు మనం బాగా తెలుసుకుందాం. షడ్జమం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం. తర్వాత మరి శుద్ధ గాంధారం, మరి సాధారణ గాంధారం, మరి అంతర గాంధారం. 3 గాలు అయిపోయినాయి, 3 రీలు అయిపోయినాయి. మరి 2 మాలు, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం అయిపోయింది. మరి పంచమం, పా ఒకటే ఉంటుంది, సా ఒకటే ఉంటుంది. తర్వాత 3 దాలు, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం, 3 దాలు అయిపోయినాయి. 3 నీళ్ళు ఉంటాయి. శుద్ధ నిషాదం,
కైసికి నిషాదం, కాకలి నిషాదం. మరి వెరసి 16 షోడశ స్వరస్థానాలు. ఈ షోడశ స్వరస్థానాలు మీరు చక్కగా గమనించి నేర్చుకోగలిగితే 72 మేళకర్త రాగాలను అవ్వలీలగా మీరు ఆనందంగా ఆ రాగాలన్నీ కూడా మనం వాయించుకుంటూ పాడగలం. మరి మేళకర్త రాగాలు ఎలా ఉంటాయి? కీరవాణి రాగం కూడా మేళకర్త రాగమే. కీరవాణి మేళకర్త రాగం. మరి ఇలాంటి ఇంకా అనేకమైన 72 మేళకర్త రాగాలను చక్కని రాగాలు అనేకమైన రాగాలు ఉన్నాయి. కరహర ప్రియ అది కూడా మేళకర్తే. ఇవన్నీ మేళకర్త రాగాలను మనం ఇలా వాయించి పాడాలంటే ప్రప్రదంగా ఈ షోడశ స్వరస్థానాలు ఏమిటి మనం చెప్పుకున్నామే. 1 సా, 3 రీలు, 3 గాలు, 2 మాలు, 3 దాలు, 3 నీలు. ఇవి 16 వెరసి 16. ఈ 16 షోడశ స్వరస్థానాలను మీరు చక్కగా గమనించి నేర్చుకోగలిగితే 72 మేళకర్త రాగాలను సులభంగా ఆనందంగా వాయించగలరు. కాబట్టి మన ఛానల్లో మరి హార్మోనియంలో వాయించేటువంటివి మనకు గొప్ప అవకాశం కలుగుతోంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ 72 మేళకర్త రాగాలను మీరు చక్కగా మన ఛానల్లో చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ షోడశ స్వరస్థానాలను మీరు బాగా సాధన చేయాలి. అలా సాధన చేయగలిగితే మన ఓరిజినల్ శృతిలో మనం ఈ 16 షోడశ స్వరస్థానాలను మనం చెప్పుకోగలిగాం. మరి ఆ షోడశ స్వరస్థానాలను మీరు ఆనందంగా మరొకసారి తెలుసుకోగలరని మరొకసారి నేను చూపిస్తాను. మరి అవి మీరు సాధన చేయాలి. సా, రీ1, రీ2, రీ3, గా1, గా2, గా3, మా1, మా2, పా, దా1, దా2, దా3, నీ1, నీ2, నీ3. ఇలా ఈ 16 షోడశ స్వరస్థానాలను చక్కగా మీరు తెలుసుకుంటే ఈ 72 మేళకర్త రాగాలు సులభంగా మీరు నేర్చుకోగలరు. కనుక గమనించి ఇవి నేర్చుకోవాలని కోరుకుంటూ మీరందరూ కూడా మన ఛానల్ చూసి ఈ మేళకర్త రాగం సాధన చేయగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం.